నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో క్వార్ట్స్ తవ్వి తరలించేందుకు కూటమి నేతలు కుట్రలు పన్నుతున్నారు. ఇక్కడ లభించే తెల్లరాయికి చైనాలో డిమాండ్ పెరగడంతో లేని నిల్వలు ఉన్నట్లు చూపి అక్రమంగా తవ్వేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. కూటమి నేతల పన్నాగానికి మైనింగ్ అధికారులు వంతపాటుతో అడ్డగోలుగా అనుమతులు ఇస్తూ సహకరిస్తున్నారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని తూర్పు పూండ్ల, మొలకలపూండ్ల గ్రామాల పరిధిలో 17 హెక్టార్లలో శ్రీనివాస పద్మావతి పేరుతో గని ఉంది. దీని గడువు 2012లోనే ముగిసింది. తర్వాత డీమ్డ్ ఎక్స్టెన్షన్ కింద మరో 10 ఏళ్లు వినియోగంలో ఉంది. క్వార్ట్స్కు చైనాలో విపరీతమైన డిమాండ్ ఉండటంతో 2020-24 మధ్య వైసీపీ నేతలు అనుమతులు లేకుండా యథేచ్ఛగా తవ్వకాలు చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే గనిలో డీజీపీఎస్ సర్వే చేశారు. శ్రీనివాస పద్మావతి మైన్స్ నుంచి 2.6 లక్షల టన్నులు క్వార్ట్స్ను అక్రమంగా తవ్వి తరలించినట్లు గుర్తించారు. గంగిరెడ్డి, అమర్నాథ్ రెడ్డి, సందీప్, పులికొండ, మధుబాబులకు 33 కోట్ల రూపాయలకు డిమాండ్ నోటీసులు జారీ చేశారు. అప్పటికి అక్కడ 38,479 క్యూబిక్ మీటర్ల క్వార్ట్స్ ఉన్నట్లు గుర్తించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న నిల్వలను తరలించారు. కోట్ల రూపాయలు ఆదాయం రావడంతో తవ్వకాలపై నెల్లూరుకు చెందిన ప్రముఖ నాయకులకు, స్థానిక నాయకులకు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ప్రస్తుతమున్న మైనింగ్ డీడీ బాలాజీ నాయక్ పాత నివేదికలను పట్టించుకోకుండా మైనింగ్ దోపిడీకి సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సైదాపురం మండలంలో ఉన్న 30 క్వారీల నుంచి ప్రతిరోజు అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో నెల్లూరు కార్పొరేషన్కు చెందిన కీలక నాయకుడు, వెంకటగిరికి చెందిన స్థానిక నేతకు మధ్య తీవ్రస్థాయిలో ఆధిపత్య పోరు సాగుతోంది. ఈ పోరులో నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో ఇటీవల 20కి పైగా క్వార్ట్స్ లారీలను రెవెన్యూ అధికారులు, పోలీసులు పట్టుకుని వదిలేశారు. ఇదే స్థాయిలో తుమ్మల తలుపూరుతో పాటు మరికొన్ని గ్రామాల్లోనూ అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. తూర్పు గ్రామంలో పద్మావతి మైను 2019 నుంచి లీజు లేకుండా అక్రమంగా నడుపుతా ఉన్నారు. అదేమని అడగటానికి వస్తే మాకు రూప్ కుమార్ యాదవ్ ఉన్నాడు, ఆయన వెనకాల పిఎల్ఆర్ ఉన్నాడు, మీరు మాకన్నీ ఉన్నాయి, ఏందో బయట తెలుసుకోకండి, గేట్ అవతల ఉండండి అని అన్నారు. అసలు పర్మిట్ లేకుండా ఎలా నడుపుతున్నారు అని అంటే అవన్నీ మాకు సంబంధం లేదు, మీరు పైకి పోయి తెలుసుకోమని మమ్మల్ని లోపల కూడా రానికుండా బయట తెలుసుకోండి. ఈ మైనింగ్ 2019 నాటికి పర్మిషన్ క్లోజ్ అయిపోయింది. అయినప్పటికీ దీనికి పర్మిషన్ లేకపోయినా ఈ మైన్ రన్ చేస్తున్నారు. ఏ విధంగా రన్ చేస్తున్నారు, ఎవరు పర్మిషన్ ఇస్తే రన్ చేస్తున్నారు, ఊర్లో పబ్లిక్ జనాభా వచ్చి అడిగితే మాకు అన్నీ ఉన్నాయి అది ఇది అని బెదిరిస్తూ మీరు ఎక్కడ వచ్చి అడగడానికి ఎవరు మీరు అని బెదిరిస్తున్నారు. కురుకొండ అనే విలేజ్ లో అక్రమ మైనింగ్ జరుగుతుందని మెసేజ్ రావడంతో ఇక్కడికి స్థానికంగా ఇక్కడికి వచ్చాము. ఫీల్డ్ మీదకి వచ్చాము. ఫీల్డ్ మీదకి వస్తే ఇక్కడైతే వెహికల్స్ ఏమి లేవు. క్వార్జీ దాంట్లో మాత్రము వాటర్ తీస్తుంటే అక్కడ ఒక ట్రాక్టరు, దానికి సంబంధించి ఒక మోటార్ మాత్రమే ఉంది. అవి మాత్రం జనరేటర్ ఉంది. ఆ జనరేటర్ వాటిని మాత్రము పోలీసు వాళ్ళకి మేము స్వాధీనం చేస్తున్నాము. ఇక్కడున్న మెటీరియల్ ని తీసుకోమని చెప్పి మా డీడీ గారు ఒక లెటర్ ఇచ్చున్నారు, వాళ్ళకి పర్మిషన్ లెటర్ ఇచ్చున్నారు. దాని మీద డీడీ గారిని కూడా నేను క్లారిఫికేషన్ అడిగితే ఆ మెటీరియల్ మాత్రము సెగ్రిగేషన్ చేసుకొని తీసుకోవచ్చు అని చెప్పి సార్ కూడా డీడీ గారు కూడా చెప్పున్నారు. దాని ప్రకారంగా వాళ్ళకైతే ఆ మెటీరియల్ మాత్రమే తీసుకోవచ్చు, క్వార్ట్జ్ మాత్రం ఎలా ఏది కూడా తీసుకోకూడదు అనేది డీడీ గారు కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు. కాబట్టి అది మాత్రం చేయనీయం. మేము ఏదైనా చేస్తే కూడా మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం.